మేము ఇక్కడికి వచ్చండి 15 ఇయర్స్ అండి. ఇక్కడ ఈ సందుకొచ్చి కానీ కాలనీకి వచ్చి 40 ఇయర్స్. కానీ కరెక్ట్ మీ ఇంటి ముందే హాస్టల్స్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము ఒక్కటే ఫ్యామిలీ, అన్ని హాస్టల్స్ ఆల్మోస్ట్. ఇంకో బర్త్డే చేసుకున్నారండి మా గోడ మీద కూడా. ఒకసారి వీడియో తీయండి తెలుస్తుంది. గోడ మీద కేకులు, ఎగ్స్ అన్నీ. కానీ ఆ రోజునే వీళ్ళ కెమెరా పనిచేయలేదు, వీళ్ళ కెమెరా పనిచేయలేదు. ఆ రోజు చెయ్యవు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన రోజున వాళ్ళ కెమెరాలు పనిచేయవు, మిగతాప్పుడు పనిచేస్తాయి. నేను ఆల్రెడీ పోలీసుకి కంప్లైంట్ ఇచ్చా. ఒకసారి వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ ఓనర్స్ని రమ్మని చెప్పిపోయారు. వీళ్ళు వెళ్ళలేదంట. అది వెళ్ళలేదంట. అసలుకి ఆ బర్త్డే పార్టీస్ మీరు పైనుంచి ఏంది ఇది న్యూసెన్స్ అన్నాగడే రెస్పాండ్ లేము. దసరా హాలిడేస్కి ఊరు వెళ్ళాం. వచ్చేసరికి అది సంగతి. మాకు తెలియదని వీళ్ళు, మాకు తెలియదని వీళ్ళు. రోజు 12 గంటలకు రాత్రి ఇక్కడ బర్త్డే అవుతుంది. రోజుకొకరిది అవుతుంది బర్త్డే. ఈ గోడ గురించి గొడవ అయిన తర్వాత ఆ బర్త్డేలు ఆగాయి, ఆఫ్ చేశారు. మాకు కారు ఉంది, కానీ మా కారు ఎట్లా వెళ్తుందండి ఈ సందులో? ఎట్లా వెళ్తుంది ఒకసారి చూడండి. బండ్లు డే అండ్ నైటు. ఇటు సైడ్ చూస్తే 2 సైడ్లు, అటు చూస్తే ఇటు అక్కడి వరకు. పోలీస్ ఆయన వచ్చి చెప్పిపోయిండు, వాళ్ళ ఇంట్లో హెల్త్ బాగాలేని వాళ్ళు ఉన్నారు, తీయండి అట్లా అనేసి. చాలా మున్సిపాలిటీలో కూడా కంప్లైంట్ ఇచ్చా. మండే పెడతారు కదా, ఆ వెళ్ళి ఇచ్చా. వాళ్ళైతే అసలు అడ్రస్సే లేరు, ఒక్కసారి కూడా రాలేదు. 2 టైమ్స్ ఇచ్చా. అసలు ఇక్కడ ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే? ఏమీ లేవండి, రూల్స్ ఏం లేదు. ఎవడిష్టం వాడు, ఆడోళ్ళు మగోళ్ళు. ఇక మధ్యాహ్నం పూట కూడా అండి మేము పడుకునేది లేదు. నేను ఈ రూమ్లో పడుకుంటాను కదా, కాసేపు పడుకుంటే చాలు. మధ్యాహ్నం కూడా అంతే, పెద్ద పెద్దగా మాట్లాడతారు. పడుకున్నారేమో కాసేపు చిన్నగా మాట్లాడదామని ఉండదు. డే అండ్ నైటు 2 గంటల దాకా ఇదే. తెల్లవారుజామున 2 గంటలకు అప్పుడు కొంచెం నిద్ర పడుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం పూట పడుకుంటే మధ్యాహ్నం పూట ముచ్చట్లు ఆడవాళ్ళు పెద్ద పెద్దగా, నో స్టాప్. మా ఇంట్లో మేము మాట్లాడుకోవద్దా అని మాట్లాడతారు. అట్లీస్ట్ ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి ఇలా బయటకు వచ్చి నిలబడ్డారు. సాయంత్రమో రాత్రో అసలు బయటకు వస్తారా? అసలు రాము. మేము ఇటు అటు 2 వైపులో డోర్లు వేసుకొనే ఉంటాం ఇంట్లో. అసలు అంతే అంతే కదా. ఇక అసలు బయటికే రాము. మాకు ఏదైనా పని ఉంటేనే ఒక 4 పనులు ఉంటే బయటకు వచ్చి ఆ 4 పనులు చూసుకొని వెళ్ళిపోతాం పైకి. ఇంక అంతే. మాకు ఫ్యామిలీలు రెంట్కి రావాలన్నా ఇబ్బందిగా ఉంది, రావట్లేదు. అది ఎందుకు ఈ హాస్టల్స్ వాళ్ళ వల్ల. అవును, దానివల్లేనండి. ఏమంటున్నారు ఫ్యామిలీస్ ఇన్ కేసు రెంట్కి రావాలంటే వాళ్ళు ఏం ఆబ్జెక్ట్ చేస్తున్నారు? ఎదురుగా హాస్టల్ ఉంది కదా, డోర్ తీసుకొని పని చేసుకోవాలంటే మాకు ఇబ్బంది కదా అంటున్నారు. ఒకటి దానివల్ల రావట్లేదు. దానివల్ల మేము కూడా బ్యాచిలర్స్కి ఇవ్వాల్సి వస్తుంది. మాకు బ్యాచిలర్స్కి ఇస్తే మాకు ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 4 అని చెప్తారు, 6 వస్తారు, ఏమేమో ఇంకా డ్రింక్ తాగుతారు, ఏం చేస్తారో తెలియదు. అది పరిస్థితి అండి. అసలు బయటికి రాక ఎన్ని రోజులైందండి మీరు? మేమైనా ఇక్కడికి వచ్చిన కాచి బయటికి రాలేదండి. 13 ఇయర్స్. 13 ఇయర్స్ నుంచి అసలు ఇంకా బయటికి రావడం మా పని చేసుకుంటాం, మేము వెళ్ళిపోయి లోపల ఉంటాం. ఎనీ టైం చూడండి, మా ఇటు పక్కన డోర్ వేసి ఉంటుంది, అటు పక్కన డోర్ వేసి ఉంటుంది. లైట్లు వేసుకొని టీవీలు పెట్టుకొని కూర్చుంటాం. ఇన్ జనరల్గా ఇట్లాంటి కాలనీ ఉన్న రెసిడెన్షియల్స్ ఉన్నా ఒకరినొకరిని పలకరించుకోవడానికి వస్తాం, లేదంటే కిందకి దిగి అట్లా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వస్తుంది. అంత సీన్ లేదు ఇక్కడ, లేదు. ఇప్పుడు మాకు పిల్లలు ఉన్నారండి, కాసేపు ప్లే చేద్దామన్నా కూడా లేదు. ఇక్కడ కాసేపు ఆడిపిద్దామన్నా లేదు. 11 ఇయర్స్ పాప ఉంది. ఇంకా మేము ఆమె ఆడుకున్నంతసేపు కిందికి వచ్చి కూర్చోవాలి, అంతే కదా. మా కోడలు రాలేదు కదా కిందికి. అమ్మాయి యంగు కదా, ఎలా వస్తుంది? నేను రావాలి, నాకు కాళ్ళు నొప్పులు వస్తే వస్తా, లేత లేదు. ఇంకా మీరు ఇక్కడే ఆడుకోండి అని చెప్తాను వాళ్ళకు. అది బయటికి వచ్చే పరిస్థితి లేదండి. అది లేదు. ఇగో ఒకసారి వీడియో తీయండి. అటు ఆ బండ్లు చూడండి, బండ్ల పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఏంటి ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, నాకు అంబులెన్స్ రావాలి, ఎలా వస్తుంది చెప్పండి? నేను నడవలేను, మా బాబు ఒక్కడు మోసుకుపోలేడుగా నన్ను, అవునా కాదా? మరి ఏంటి మా పరిస్థితి? హాస్టల్ ఓనర్స్ ఎప్పుడో ఒక సందర్భంలో మాట్లాడుకునేటప్పుడు మాకు చుక్కలు కానొచ్చినాయండి. మొన్న వాటర్ సరిగ్గా రాలేదు, ప్రాబ్లం వచ్చి మాకు చుక్కలు కానొచ్చినాయి 4 నెలలు. మా బాబు వచ్చి షాపు కాడ మేము ఫోన్ చేస్తే వాడు వచ్చి బండ్లన్నీ జరిపి ట్యాంకర్ పోయించిపోయేవాడు. వాళ్ళు బండ్లు తీస్తేనే మేము పోస్తామంటారు మున్సిపాలిటీ వాటర్. మరి అది ఎవరిది? ఈ లైన్ మొత్తం తీస్తేందుకు మేము కాదు కదా. మరి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చుకోవాలి డిపార్ట్మెంట్కి. మేమేం చేస్తాం కదా బండ్లు ఉంటే.
అదండి పరిస్థితి, అసలు బాగాలేదండి పరిస్థితి. ఇక మేమైతే ఆ పార్క్ వైపు అయితే ఏనాడో మర్చిపోయాం. ఎందుకైతే చెప్పారు కదా వాళ్ళంతా. ఏం లాభం అండి దగ్గరైనా కూడా. అది ఎందుకు తీసుకున్నాము, వృద్ధాప్యం వచ్చినప్పుడు కూర్చుంటానికి రిలాక్స్ అని మా ఏజ్ వాళ్ళకి కానీ తీసుకున్నాం పోరాడి. ఏం లాభం లేదు, వేస్టే కదా. అదండి పరిస్థితి. మేము అసలు ఒక్కనాడు కూడా ఇంతవరకు వెళ్ళలేదండి, ఈ రోజుకి వెళ్ళలేదు దాంట్లోకి. అదే అది స్టార్ట్ అయిన కానించి ఈ రోజుకి మేము వెళ్ళలేదు. మేము ఇక్కడికి వచ్చి 13 సంవత్సరాలు, 14వ సంవత్సరం రన్నింగ్. ఇంతవరకు మేము బయటికి వెళ్ళి అక్కడ కూర్చోవటం ఇక్కడ కూర్చోవటం చేయలే. కనీసం 5 నిమిషాలు మార్గం మీద మేము కూర్చోలే. ఇప్పుడు మీరు వచ్చారని 5 నిమిషాలు కూర్చున్నా. సంవత్సరాల తర్వాత అదండి. సో ఇదన్నమాట సిచ్యువేషన్. ఇప్పుడు ఎవరైనా హాస్టల్స్ ఉంటే వీళ్ళకి ఏం బాధ అని ఒక మాట అనుకుంటారు కదా. సో ఆ మాట ఇప్పుడు అంటారు చూడం. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇక్కడ ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఏదైతే మనకు కనిపిస్తుందో, మనం నించున్న రోడ్డు కావచ్చు, ఇక్కడ స్ట్రీట్ లైట్ కావచ్చు, పక్కన పార్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడుండే రెసిడెన్షియల్ అసోసియేషన్స్ కొట్లాడి ధర్నాలు చేసి రికమెండ్ చేసి కోర్టుల కేసులు గెలిచి అన్నీ తెచ్చుకున్నారు. కానీ తెచ్చుకున్న రోజు కనీసం ఇవాళ వాళ్ళు ఉండలేని సిచ్యువేషన్స్, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితులు అవుతున్నారు. సో మరి అట్లీస్ట్ అధికారులు స్పందించరు, కానీ ఇంకా స్పందించాలి. సమస్య కంప్లీట్గా సాల్వ్ అయ్యే వరకు కూడా రెసిడెన్షియల్స్తోనే ఉండాలి. ఎందుకంటే ఒక పెద్ద రెసిడెన్షియల్ జోన్గా పేరుండే కేబీహెచ్పి ఇవాళ హాస్టల్ జోన్గా మారిపోతుంది, కమర్షియల్ జోన్గా మారిపోతుంది. డబ్బులకి ప్రతి ఒక్కరు కూడా ఏంలే లైట్ తీసుకునే పరిస్థితికి దిగజారుతుంది. సో ఇట్లాంటి వల్ల ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కొట్లాడి ప్రశాంతంగా ఉందాము కొన్ని రోజులైనా అని అనుకున్న రెసిడెన్షియల్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఇది నేను చెప్పడం కాదు, ఏ రాత్రి వచ్చినా లైవ్గా కనిపిస్తాయి. సో మరి ఇన్ని జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు స్పందించట్లేదు అని వాళ్ళు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. సో సమాధానం చెప్తేనే అట్లీస్ట్ ఇక్కడ ఉండే కాస్తో కూస్తో ఉండే రెసిడెన్షియల్స్ అయినా ఆగుతాయి. సో వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ కోసం కట్టుకొని ఏదో కాస్త రెంట్ వస్తే దానిపైన ఉండాలి అనుకున్న వాళ్ళ ప్లాన్లు బతికే పరిస్థితి అయితే కనిపిస్తుంది. లేదు ఇట్లే వదిలేస్తే ఇంకా ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ అని చెప్పుకోవడానికి ఉండదు, కనీసం చూద్దామన్నా ఒక రెసిడెన్స్ కూడా కనిపించని పరిస్థితి అయితే ఎదురవుతుంది. మొత్తానికైతే కేబీహెచ్పి పైన అధికారులు స్పందించాలని కోరుకుందాం. సో స్పందించడం అంటే ఒక రోజుతో ఉండే పరిస్థితి కాదు. సో ఒకరోజు పెట్రోలింగ్ చేసి మిగతా రోజులు మాది కాదు అనుకునే సిచ్యువేషన్స్ అసలే లేవు. సో ఇంకా డేంజర్ జోన్లోకి రెసిడెన్షియల్స్ వెళ్ళిపోకముందే అధికారులు వాళ్ళకి హెల్ప్ చేయాలని మనం కూడా కోరుకుందాం.